హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ భూమిని చంపేయాలని ప్లాన్ వేస్తుంది. భూమి రూమ్కి వెళ్ళి తలపై గన్ పెట్టి చంపాలనుకుంటుంది. తర్వాత అందరికీ తెలిసిపోతుందని ఇంకా పిల్లోతో చంపాలని ట్రై చేస్తుంది. బట్ భూమి రూమ్లో భూమి ఉండకుండా గోరింటాకు పిన్ని ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. అమ్మాయి, ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు పకడ్బందీగా ఎవరికి తెలియకుండా చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఇలా అందరి ముందు పబ్లిక్గా చేస్తే నిన్ను పోలీసులు తీసుకువెళ్తారు అని ఇంకా గోరింటాకు పిన్ని చెప్పేసరికి సైలెంట్ అయిపోతుంది. అలా అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ భూమికి మార్నింగ్ కాల్ చేస్తారు. ఏంటండి ఈ టైంలో కాల్ చేశారు అని అడుగుతుంది భూమి. నీతో మాట్లాడాలనిపిస్తుంది భూమి, నీతో ప్రేమగా ఉండాలనిపిస్తుంది, అందుకే ఫోన్ చేశాను. భూమి, నీకు విషయం తెలుసా? నన్ను అమ్మ, పూరి ఇద్దరూ నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అర్థమైపోయింది అని చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు గగన్. ఒక్కసారిగా భూమి గగన్ మాటలు విని షాక్ అయిపోతుంది. అదంతా దూరం నుంచి చూస్తున్న నక్షత్ర జెలస్గా ఫీల్ అవుతుంది. ఏయ్, ఏంటే ఎవరితో ఇంత మార్నింగ్ హ్యాపీగా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావు అని జెలస్గా అడుగుతుంది నక్షత్ర. ఎవరితో? నా భర్తతో, నా కాబోయే భర్తతోనే నేను మాట్లాడుతున్నాను, నీకెందుకు అని గట్టిగా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. నక్షత్ర తన రూమ్లోకి వచ్చి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇది బావకి దగ్గర అవుతుంది. బావకి దగ్గర అవ్వకుండా ఉండాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది నక్షత్ర. నక్షత్రాన్ని చూస్తూ ఉంటుంది అపూర్వ. బేబీ, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఆ గగన్ గడ్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది అపూర్వ. అలాంటిదేమీ లేదు మమ్మీ అని అంటుంది నక్షత్ర. ఆలోచించకూడదు కూడా, ఎందుకంటే వాడు మన శత్రువు. వాడి గురించి ఎక్కువగా ఆలోచించావో నేను నిన్ను క్షమించచ్చేమో, కానీ మీ డాడీ నిన్ను క్షమించడు, తెలుసు కదా. బావకి వాడంటే ఎంత కోపమో. ఒకవేళ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిస్తే నిన్ను చంపేస్తాడు, కన్న కూతురివని కూడా చూడడు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటేనే మంచిది అని అంటుంది అపూర్వ. అబ్బే, అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావేంటి? నాకేమీ ఇష్టం లేదు అని అబద్ధం చెప్పేస్తుంది నక్షత్ర. సరే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ చాలా హ్యాపీగా ఆఫీస్కి రీచ్ అవుతాడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళినా సరే గగన్కి భూమినే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా భూమినే కనిపిస్తూ ఉంటుందన్నమాట గగన్కి. ఏంటి మేడం, ఇక్కడికి కూడా వచ్చేసారా అని చెప్పి భూమిని ఊహించుకుంటూ మళ్ళీ భూమి మాయమైపోయేలా చేసుకుంటూ ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట గగన్. ఏంటిది, ఎక్కడ చూసినా నాకు భూమినే గుర్తుకు వస్తుంది, ఏం చేస్తున్నా భూమి మాట్లాడుతున్నట్టే అనిపిస్తోంది. ఇది ప్రేమే కదా, అలాంటప్పుడు భూమిని నాకు ఎలా అయినా చూడాలనిపిస్తుంది. ఫోన్ కూడా పగిలిపోయింది కదా, ఫోటోలైనా చూసేవాణ్ణి. ఇప్పుడు ఏం చేయాలి, భూమిని ఎలా చూడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్. ఎస్, చెర్రీ గడే కరెక్ట్ అని చెర్రీకి కాల్ చేస్తాడు గగన్. ఇది ఇలా ఉండగా చెర్రీ ఇంకా భూమి దగ్గరికి వెళ్ళి, మువ్వా కాఫీ తాగావా అని అడుగుతారు. లేదు చెర్రీ, ఇప్పుడే కాఫీ తాగుదామని వచ్చాను అని అంటారు. అయ్యో, నువ్వు కాఫీ తాగలేదా? అలాంటప్పుడు నాకు చెప్పాలి కదా మువ్వా, ఆగు, నేను నీకు కాఫీ తీసుకొస్తానాగు అని అంటారు. నువ్వు నాకు కాఫీ తీసుకురావడం ఎందుకు చెర్రీ? ఏమొద్దు, నేనే పెట్టుకుంటాను అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. ఇంకా వెంటనే తనైతే భూమి, ఇదేంటి, ఎందుకని మువ్వ నాతో దూరంగా ఉంటుంది? బహుశా సిగ్గుపడుతుందేమోలే అని చెప్పి ఇంకా అలా అక్కడి వెళ్ళిపోతాడు. అదే టైంకి కరెక్ట్గా ఇంకా ఫోన్ చేస్తాడనమాట గగన్. హలో సోదరా, ఏంటి సడన్ కాల్ అని అడుగుతాడు. రే చెర్రీ, నీతో కొంచెం మాట్లాడాలరా అని అంటారు. అంతే కదా సోదరా, చెప్పు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని అంటాడు గగన్తో చెర్రీ.
"ఆ, అంటే నువ్వు మాత్రమే కాదు, నీతో పాటు భూమిని కూడా తీసుకురావాలి" అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా చెర్రీ, ఏంటి భూమినా? "ఆ, భూమి ఎందుకు సోదరా" అని అడుగుతాడు. "ఆ, అంటే ఎప్పుడు నీతో పాటే ఉంటుంది కదా." "ఏం లేదు, నా లవ్ సక్సెస్ అయింది, అందుకే పార్టీ ఇవ్వడానికే పిలుస్తున్నాను. నువ్వు ఒక్కడివే వస్తే ఏం బాగుంటుంది, అందుకే నీతో పాటు భూమిని కూడా తీసుకురమ్మని చెప్తున్నాను" అని అంటాడు. "ఓ, అంతేనా? హహ, తీసుకొస్తాను, ఖచ్చితంగా తీసుకొస్తాను. కానీ ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు" అని అంటాడు చెర్రీ. "రేయ్, నీకు తెలుసు కదరా, ఏదో ఒకటి చెప్పేసిరా" అని హ్యాపీగా ఇంకా హోటల్కి బయలుదేరుతాడనమాట. అలా ఇంకా గగన్ ఇంక భూమి దగ్గరికి వస్తాడు. చెర్రీ, "మువ్వా, మనం బయలుదేరాలరా" అని అంటారు. "ఎక్కడికి చెర్రీ" అని అడుగుతుంది భూమి. "ఏం లేదు మువ్వా, అన్నయ్య లవ్ గ్రాండ్ సక్సెస్ అయిందంట. ఎంతో హ్యాపీకరమైన విషయం కదా, అందుకే అన్నయ్య పార్టీ ఇస్తానని చెప్తున్నాడు. నువ్వు కూడా వస్తే బాగుంటుంది అన్నాడు, అందుకే నిన్ను కూడా తీసుకువెళ్ళాలనుకుంటున్నాను, రా వెళ్దాం" అని అంటారు. "ఏంటి చెర్రీ ఇది, నిన్నే బర్త్డే పార్టీ అయింది, ఇవాళ ఇంకొక పార్టీయా? ఆహా, నేను రాలేను" అని అంటుంది భూమి. "నువ్వు రాకపోతే బాగోదని అన్నయ్య చెప్పాడు, కాబట్టి పార్టీ అంటే పెద్దది కాదు, చిన్నదే, హోటల్లో ట్రీట్ అంతే, లంచ్కి ఇన్వైట్ చేస్తున్నాడు, రా వెళ్దాం రా చెర్రీ" అని చెప్పి ఇంక చెర్రీ అయితే పిలుస్తూ ఉంటాడనమాట అలా భూమిని. ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది అపూర్వ. ఇది బయటికి వెళ్తున్నట్టుంది, అందుకే దీంతో ఖచ్చితంగా పైకి పంపించే ప్లానే చెయ్యాలి. ఈ భూమి పైకి వెళ్ళిపోతేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఎస్, ఇదే నేను చేయాల్సింది అని ఇంకా అపూర్వ అయితే అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా భూమి రెడీ అయి వస్తుంది. "ఆహా మువ్వా, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు" అని చెప్పి చెప్తాడు చెర్రీ. "థ్యాంక్ యూ చెర్రీ" అని హ్యాపీగా చెప్తుంది. ఇంకలా పాపం భూమి డ్రెస్ వేసుకోవడంతో ఆ డ్రెస్ వైపు చూస్తూ అపూర్వ చూస్తూ ఉంటుంది. "గోరింటాకు పిన్ని, ఏంటమ్మాయి అది బయటికి వెళ్తుంది, నువ్వెందుకు దానివైపు అలా చూస్తున్నావు" అని అడుగుతారు. "ఏమీ లేదు, దీన్ని ఎలా పైకి పంపించాలని ఆలోచిస్తున్నాను పిన్ని, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇది పైకే వెళ్ళిపోతుంది" అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. "అర్థమైందమ్మాయి, ఇప్పుడు రౌడీలను పెట్టించి నువ్వు దాన్ని మళ్ళీ ఇంటికి రానివ్వకుండా చేస్తావు, అంతే కదా" అని అంటుంది. అంతే పిన్ని, ఇప్పుడే వాళ్ళతో మాట్లాడతాను, రేయ్ అని ఫోన్ చేస్తుంది. "హలో చెప్పండి మేడం" అని అంటారు. "రేయ్, చెర్రీతో కారులో బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి వస్తుంది, దాన్ని కిడ్నాప్ చేసి బాగా దాన్ని మీకు నచ్చినట్టు చంపేయండి, అది మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రాకూడదు, అర్థమైందా" అని అంటుంది. "ఏంటి మేడం, బ్లాక్ డ్రెస్ అంతే కదా? సరే మేడం, ఖచ్చితంగా మేడం" అని చెప్పి ఇంకా అలా చెప్తాడనమాట. వెంటనే ఆ రౌడీ సరే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అపూర్వ వెళ్ళిపోయి ఇంకా భూమి తిరిగి రాదని చెప్పి ఎంతో హ్యాపీగా సాంగ్స్ వింటూ ఉంటుంది. అదే టైంకి ఇటువైపు ఇంక భూమి చెర్రీతో పాటు నక్షత్ర కూడా బయలుదేరుతుంది. ఒక్కసారిగా గోరింటాకు పిన్ని షాక్ అయిపోతుంది. "అయ్యో, ఇదేంటి సేమ్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఈ నక్షత్ర కూడా ఎక్కడికి బయలుదేరింది" అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మనకి కరెక్ట్గా గగన్ పార్టీ ఇస్తున్నాడని తెలుసుకొని దూరం నుండి వినేస్తుందనమాట. ఈ నక్షత్ర కూడా, "ఏంటి, నన్ను పిలవకుండా బావ పార్టీ ఇస్తున్నాడా? లేదు, నేను ఎలా అయినా వెళ్ళాలి, అసలు బావకి దీనికి మధ్యలో ఉన్నదేంటో నేను తెలుసుకొని తీరాలి" అని చెప్పి ఇంకా అలా వాళ్ళతో పాటే వెనకాల ఫాలో అవుతూ వెళ్తుందనమాట. ఇంకా అలా నక్షత్ర, "అమ్మో, ఇదేంటి, నక్షత్ర కూడా బ్లాక్ డ్రెస్సే వేసుకుంది, ఒకవేళ వాడలా చెప్తే ఇంకేమైనా ఉందా" అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుంది అపూర్వకు చెప్పడానికి. కానీ అపూర్వకు చెప్పేలోపు ఇంకా నేలపై ఆయిల్ వేసి ఉండడంతో జర్రన జారి కింద పడి కళ్ళు తిరిగి పడిపోతుంది గోరింటాకు పిన్ని. ఇది ఇలా ఉండగా
చెర్రీ హ్యాపీగా భూమి వైపు చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా డ్రైవ్ చేస్తూ ఎంతో హ్యాపీగా భూమిని ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు చెర్రీ అని అడుగుతుంది. ఆ ఏం లేదు ఏం లేదు మువ్వా, నిన్ను చూస్తుంటే నాకు చాలా అని అనేలోపు గగన్ ఫోన్ చేస్తాడు. హలో రే చెర్రీ వస్తున్నారా అని అడుగుతారు. ఆ దారిలోనే ఉన్నాం సోదరా, వచ్చేస్తున్నాం అని ఇంక చెప్తాడనమాట. అలా గగన్కి చెర్రీ, ఇంకా గగన్ చెర్రీ ఇద్దరు కలిసి హ్యాపీగా వెయిట్ చేస్తూ ఉంటారు. చెర్రీ అండ్ భూమి ఇద్దరు ఇంకా కార్ దిగి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అదే టైంకి నక్షత్ర కూడా ఇంకా కార్ దిగడంతో ఈ రౌడీలు కన్ఫ్యూజ్ అయ్యి బ్లాక్ డ్రెస్లో ఉన్న అమ్మాయి అనేసరికి ఖచ్చితంగా నక్షత్రే అని అనుకుంటూ నక్షత్రని కిడ్నాప్ చేసేస్తారు. ఒక్కసారిగా నక్షత్ర కిడ్నాప్ అయిపోయి ఇంకా అలా వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా భూమి గగన్ ముగ్గురు వీళ్ళందరూ అయితే పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గగన్ ప్రేమగా భూమి వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా అలా నక్షత్రాన్ని కిడ్నాప్ చేసి ఆ రౌడీలు అపూర్వకి కాల్ చేస్తారు. హలో మేడం, మీరు చెప్పినట్టే బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని కిడ్నాప్ చేసేసాం మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి మా దగ్గరే ఉంది. మీరు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. మీరు చెప్తే ఈ అమ్మాయిని చంపేస్తాం మేడం అని అంటారు. సరేరా చంపేయండి, కానీ ఒకసారి నాకు వీడియో కాల్ చేసి చూపించండి, ఎందుకంటే దాన్ని నేను చూడాలి అని అంటారు. మేడం గిలగిల కొట్టుకుంటుంది మేడం, అందుకే 2 దెబ్బలు వేశాం, ఇప్పుడు స్పృహ తప్పిపోయింది అని చెప్తారు ఆ రౌడీ. సరే ఒకసారి వీడియో కాల్ చేయండి అని అంటుంది అపూర్వ. ఇంకా వీడియో కాల్ చేసేలోపు చూసేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఎందుకంటే భూమి కాకుండా అక్కడ నక్షత్రం ఉంటుంది. నక్షత్రం చూసి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. మేడం చూసారా, తనకి దెబ్బలు కూడా ఎలా తగిలాయో. ఇప్పుడు మేము తన్ని ఇంకా మీకు శ్రమ లేకుండా మీకు చూపించాం కాబట్టి చేసేస్తాం మేడం అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తారు. రే అని చెప్పి అది ఇంకా షాక్ అయిపోయేలోపు అపూర్వ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అమ్మో ఇప్పుడు ఈ వెధవల నక్షత్రాన్ని ఏం చేస్తారో ఏంటో, అమ్మో నాకు భయంగా ఉంది అని ఇంకా ఫోన్ ఎంత స్విచ్ ఆన్ చేసి వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు వేరే వాళ్ళు అనుకొని ఇంకా వెంటనే ఫోన్ అయితే ఎన్నిసార్లు చేసినా ఎత్తపోయేసరికి ఇంకా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అపూర్వ చాలా టెన్షన్గా ఇంకా వాళ్ళు కరెక్ట్గా నక్షత్ర దగ్గరికి వచ్చి నక్షత్రని అలా ఇంకా కరెక్ట్గా చంపేయబోతుంటే అప్పుడే అక్కడికి వెంటనే శరత్ చంద్ర వస్తాడు. ఒక్కసారిగా శరత్ చంద్రని చూసి అందరు రౌడీలు షాక్ అయిపోతారు. ఇంకా శరత్ చంద్ర అలా చూస్తూ ఉండగానే వెనకాల గగన్ కూడా వచ్చి ఇంకా రౌడీలందరినీ కొడుతూ ఉంటాడు. ఇంకా గగనే నక్షత్ర కిడ్నాప్ అయిందని చెప్పి దూరం నుండి చూసుకుంటూ ఇంకా అలా నక్షత్ర గురించి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. నక్షత్ర వెనకాల ఇంకా ఏంటి గగన్ గడ్ ఎక్కడికి వెళ్తున్నాడని ఫాలో అవుతూ శరత్ చంద్ర కూడా వస్తాడనమాట. ఇంకా అలా నక్షత్రని రౌడీల దగ్గర నుండి కాపాడుతాడు గగన్. ఇంకా ఫైట్ చేసిన తర్వాత శరత్ చంద్ర, రేయ్ నాకు తెలుసురా నీ గురించి, నువ్వే నా కూతుర్ని ఇరికించి నువ్వే మళ్ళీ ఇలా చేయాలనుకుంటున్నావు అంతే కదా, ఇదంతా నీ పనే కదా అని అంటాడనమాట. శరత్ చంద్ర నోటికొచ్చినట్టు పిచ్చిగా వాగద్దు. చూడు నేను చెప్పాల్సింది ఒక్కటే, అది ఏంటి అంటే నేను కిడ్నాప్ చేయించలేదు. ఎవరు చేయించారో నీ కూతుర్ని, ఇదిగో ఈ రౌడీ వెధవలున్నారు చూడు వీళ్ళని అడుగు, అప్పుడు నిజం చెప్తారు అని అంటాడు గగన్. ఇంకా రౌడీలు భయపడిపోతూ ఉంటారు. ఎవర్రా మీకు చెప్పింది, చెప్పరా, ఎవరు నా కూతుర్ని మిమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పేది అని అంటారు. ఇంకా వెంటనే ఆ రౌడీలు, సార్ మేడం కిడ్నాప్ చేయమని చెప్పారు సార్ అని ఇంకా అపూర్వ ఫోన్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంకా అపూర్వ అప్పుడే బయలుదేరుతూ ఇంకా అపూర్వ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో రేయ్, అది నా కూతుర్రా, దాన్ని చంపద్దురా అని చెప్తుంది. ఒక్కసారిగా అపూర్వ గొంతు విని షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా శరత్ చంద్ర, ఏంటి ఇది అపూర్వ అని అంటారు శరత్ చంద్ర.
ఒక్కసారిగా అపూర్వ శరత్చంద్ర గొంతు విని షాక్ అయిపోతుంది. బావా అని చెప్పి ఇంకలా షాక్లో ఉండిపోతుంది అపూర్వనే నక్షత్రాన్ని కిడ్నాప్ చేయించింది, నక్షత్రం చంపాలనుకుందని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. అపూర్వ ఎందుకు ఇలా చేసావు అపూర్వ, ఎందుకు ఇలా చేసావని చెప్పి గట్టిగా అడుగుతాడనమాట. ఇంకా అలా శరత్చంద్ర ఇంకా అపూర్వ అయితే ఏం చెప్పాలో అర్థం కాక అలా సైలెంట్గా ఉంటుంది. అది కాదు బావా, నేను ఇది భూమి కోసం చేయించాను అని చెప్తుంది. ఇంకా ఒక్కసారిగా భూమిని చంపించారనుకుందన్న అపూర్వని తెలుసుకొని ఇంకా 2 చెంపలు పగలగొడతాడనమాట. అలా ఇంకా శరత్చంద్ర నీకు ఎందుకు భూమి అంటే అంత పడదు, ఎందుకు భూమిని చంపించాలని చూస్తున్నావు, నిజం చెప్తావా లేకపోతే చంపేమంటావా అని గట్టిగా అడుగుతాడనమాట. ఇంకా అలా శరత్చంద్ర అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాదు నక్షత్ర తనకైతే. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుందన్నమాట. అపూర్వ నేను చెప్తాను, ఇప్పటికీ నిజం చెప్పకపోతే నేను ఏమవుతానో కూడా నాకు తెలీదు. చూడండి, నేను ఎవరో కాదు, నేను శోభాచంద్ర మీకు పుట్టిన కూతుర్ని, శోభాచంద్ర గారి కూతుర్ని నేను. అందుకే నన్ను చంపించాలని, ఈ ఆస్తంతా రాయించుకోవాలని, మా అమ్మ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఇదంతా తను చేస్తోంది అని చెప్పి ఇంకా అలా చెప్తాడనమాట. వెంటనే ఇంకా భూమి దగ్గర భూమి తన కన్న కూతురని అతిపెద్ద నిజాన్ని తెలుసుకున్న శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.